ఇదేనండి మన పార్కింగ్ ప్లేస్. ఇటు సైడ్ కొంచెం బాగా డౌన్ ఉంది, చూడండి బాగా డౌన్ ఉంది, ఇటు సైడ్ డౌన్ ఉంది. ఓకే, ఫుల్ కట్ కూడా బాగానే చేస్తున్నారు, ఏం చెప్పకుండా చేస్తున్నారు సాయిరాజా గారు. 4th పార్కింగ్ కొంచెం ఇందాక మిస్టేక్స్ ఉన్నాయి, ఇది బాగానే చేస్తున్నట్టు అనిపిస్తుంది. స్ట్రైట్లో ఆపుతారో లేదో చూద్దాం. అంటే యాక్చువల్గా ఫ్రీ స్పేస్ అయితే నేను కొంచెం చేసేవాడిని, కాదు ఇటు పక్క పోల్ ఉంది, అటు పక్క నేరో ప్లేస్. సీట్ ఏమో చూడండి ఎంత డౌన్ ఉందో. అవునవును డౌన్. నా కాలు కూడా పెట్టి ఎంత కిందకి డౌన్ ఉంది చూడండి, దాదాపు 1 feet డౌన్ ఉంది. ఓకే, కరెక్ట్ స్ట్రైట్ వచ్చింది. అంటే ఇక్కడ నార్మల్ ఆబ్జెక్ట్స్ ఉంటే అనుకోవచ్చు, మీరు కరెక్ట్ గా రియల్ వరల్డ్ లో తీసుకొచ్చి వదిలారు కాబట్టి. అంటే మనం ఎక్కడో ఖాళీ ప్లేస్ లో గ్రౌండ్ లో కూర్చోబెట్టేసి ఖాళీ ప్లేస్ లో చాక్లెట్స్ తో గీతలు గీసి చేసేదానికంటే మీరు ఎక్కడైతే తిరుగుతారో అలాంటి ఏరియాస్ లోనే అదే ఏరియాస్ లో తీసుకొచ్చేస్తే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. పార్కింగ్ లో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని, అలాగే కొన్ని డౌట్స్ కూడా ఇంకేమైనా ఉంటే క్లారిఫై చేస్తాను, అలానే మెయిన్ పాయింట్స్ చెప్తాను. ఓకే, పార్కింగ్ రైట్లో ఉంది, రైట్ సైడ్ పార్కింగ్ క్లోజ్గా ఉంచుకుంటాం. సెకండ్ స్టెప్ షోల్డర్ క్రాస్ చేయాలి, కొంచెం కరెక్ట్ షోల్డర్ ఉంది, కొంచెం క్రాస్ చేయాలి, కొంచెం క్రాస్ చేసుకోండి, కరెక్ట్గా ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్ క్వైట్ ఆపోజిట్ కి స్లోగా. సార్ మీరు కొంచెం స్పీడ్ వెళ్తున్నారు బ్రదర్. అవునవును, మీ స్పీడ్ క్లచ్ ఎక్కువ వెళ్తున్నారు. మళ్ళీ మీకు 2 days నుంచి క్లచ్ ప్రాబ్లం పోయింది, మళ్ళీ క్లచ్ ప్రాబ్లం వచ్చింది. క్లచ్ మీద మంచి కమాండ్ వచ్చింది, ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం క్లచ్ ఎక్కువ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలా, అలా కార్నర్ కనిపిస్తుందా మిర్రర్ లో? కార్నర్ కనిపిస్తుంది. ఓకే, చేసేయండి. ఓకే, స్టీరింగ్ ఫుల్ కట్ వేశారు, రివర్స్ గేర్ వేశారు, రైట్లో మాత్రమే చూస్తున్నారు, లెఫ్ట్లో కూడా చూశారు, వెనకాల చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు మూమెంట్, బ్రేక్తో పని లేదు. బ్రేక్ పట్టుకుంటే మళ్ళీ ఇంజిన్ ఆగుతుంది. ఓకే ఓకే, స్మూత్గా. ఓకే, కరెక్ట్ స్ట్రైట్లో ఉంది. ఓకే, ఇంతకు మించి వెళ్ళారు అంటే మళ్ళీ కార్నర్లో హిట్ అవుతుంది. మూవ్ చేసుకోండి. మీరు కొంచెం స్పీడ్ మూవ్ చేస్తున్నారు బ్రదర్, అదే మీ ప్రాబ్లం. మిగతా అంతా బాగుంది. కారు పార్కింగ్ చేసేటప్పుడు చాలా స్లో మూవ్, ఇట్లా ఉండాలి. 3లో ఇక్కడ స్టాప్ చేసుకోండి చాలు. ఓకేనా? ఒక ఐడియా వచ్చిందా? వచ్చింది. 3 చేసాం, ఇంకొక పార్కింగ్ ఉంది. ఓకే, అది చాలా జాగ్రత్తగా చేయాలి. నేను కార్లో దిగేస్తాను, అక్కడ రోడ్ సైడ్ డౌన్ బాగా కొంచెం డౌన్ ఉంటుంది. అంటే కార్లు ఉంటే ఎంత డేంజరో అంత డేంజర్గా ఉంటుంది. మూచండి, రైట్కి వెళ్ళిపోండి. రైట్లో ఉంటుంది పార్కింగ్, లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది, అదొక చేసేసేయండి, అయిపోతుంది పార్కింగ్. హారన్ ఇవ్వండి. ఓకే, చూసుకొని కంటిన్యూ. స్ట్రైట్ వెళ్ళిపోండి. కార్ అనేది స్లో మూమెంట్ లో ఫస్ట్ స్టార్టింగ్ స్లో మూమెంట్ నేర్చుకుంటే మంచి కమాండ్ వచ్చింది. అవును, కారు నేర్చుకోవాల్సినంత ఫస్ట్ గేర్, సెకండ్ గేర్. అవును. ఓకే, ఇక్కడ ఆపండి ఒకసారి, కొంచెం ముందు చెప్తాను నేను. బ్రేక్ వేయొద్దు, నేను బ్రేక్ చెప్పినప్పుడు ఆపండి. ఇక్కడ స్టాప్ చేయండి. చూడండి, ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్నదే మన పార్కింగ్. అక్కడ చూడండి బాగా డౌన్ ఉంది, ఇటు సైడ్ డౌన్, ఫ్రంట్ డౌన్. ఎప్పుడన్నా డౌన్ లో పడితే, ముందు చక్రాలు కనుక పడితే ఇంజిన్ కింద తగిలేస్తుంది, డ్యామేజ్ జరుగుతుంది. సో ఎప్పుడన్నా ఎప్పుడన్నా దిగాల్సి వచ్చి దింపాలంటే వెనక టైర్లు దిగినా పర్లేదు, కానీ ముందు టైర్లో దిక్కుండా చూసుకోవాలి. ఇప్పుడు మనది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్కింగ్ అంటే ఏంటి స్టెప్స్ ఇంకొకసారి చెప్పండి ఫైనల్ గా. లెఫ్ట్ హ్యాండ్ కి మనం ఇప్పుడు ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం పార్క్ చేయాలనుకుంటున్నాం. ఆ లెఫ్ట్ హ్యాండ్ వైపు మనం క్లోజ్ గా వెళ్ళాలి. ఓకే, ఆ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో కరెక్ట్ గా మనం అనుకున్న ఆ లైన్ కి మన షోల్డర్ అనేది కొంచెం ముందు క్రాస్ అవ్వాలి. అంతే.
నెక్స్ట్ అటు నుంచి మనం ఫుల్ రైట్ లో పక్క ఏమైనా అడ్డం ఉందా లేదో చూసుకొని ఫుల్ రైట్ కట్ కొట్టేసి ఓకే ఎడ్జ్ లో ఎంత స్పేస్ ఉందో చూసుకొని ఒక అలాగే ఈ మిర్రర్ లో ఏం చూసుకోవచ్చు, ఈ మిర్రర్ లో మన ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ షోల్డర్ పెట్టిన లైన్ చెక్ చేసుకొని ఇంకా ఫుల్ రివర్స్ చేసుకొని ఇంకా రివర్స్ అయ్యి మనం ఆ రూట్ లోకి వెళ్ళిన తర్వాత స్టీరింగ్ ని స్ట్రైట్ చేసుకొని స్లోగా యాక్సిలరేట్ చేసుకుంటూ ఓకే చేసేయండి, నేను దిగేస్తాను, మీరు చేసేయండి, నేను చూపిస్తాను. ఓకే ఓకే పార్కింగ్ కి వీళ్ళంత క్లోజ్ తెచ్చుకోండి. ఇదేనండి మన పార్కింగ్ ప్లేస్. ఇటు సైడ్ కొంచెం బాగా డౌన్ ఉంది, చూడండి బాగా డౌన్ ఉంది, ఇటు సైడ్ డౌన్ ఉంది. ఓకే ఓకే క్లోజ్ అయితే బాగానే వచ్చారు. షోల్డర్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోతుంది, కరెక్ట్గా షోల్డర్ ముందుకు ఉంది, క్రాస్ ఇక్కడ ఉంది. ఓకే చేసేయండి. ఓకే క్రాస్ కూడా బాగా వెళ్ళారు, ఫుల్ కట్ కూడా బాగానే చేస్తున్నారు, ఏం చెప్పకుండా చేస్తున్నారు సాయిరాజా గారు. 4th పార్కింగ్ కొంచెం ఇందాక మిస్టేక్స్ ఉన్నాయి, ఇది బాగానే చేస్తున్నట్టు అనిపిస్తుంది. స్ట్రైట్లో ఆపుతారో లేదో చూద్దాం. ఓకే ఓకే బాగానే వస్తున్నారు, వచ్చేయండి. ఓకే ఓకే కరెక్ట్గా స్ట్రైట్ వచ్చారు. స్టీరింగ్ స్ట్రైట్ చేశారా? ఎస్ స్టీరింగ్ స్ట్రైట్ చేసేసారు. ఓకే చాలు, ఇంత వెనక్కి కూడా రాకూడదు. పార్కింగ్ అంతా అయితే నెంబర్ 1గా చేశారు, చాలా కరెక్ట్గా చేశారు పార్కింగ్. కానీ కొంచెం వెనక్కి వచ్చేసారు. మన పార్కింగ్ ప్లేసెస్ లో ఏంటంటే వెనకాల వాల్ కానివ్వండి, అంటే యాక్చువల్ గా ఫ్రీ స్పేస్ అయితే నేను కొంచెం చేసేవాడిని, కానీ ఇటు పక్క పోల్ ఉంది, అటు పక్క నేరో ప్లేస్. సీట్ ఏమో చూడండి ఎంత డౌన్ ఉందో. అవునవును డౌన్, నా కాల్ కూడా పెట్టి ఎంత కిందకి డౌన్ ఉంది చూడండి, దాదాపు 1 feet డౌన్ ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేద్దామని స్లోగా. ఓకే ఇక్కడ మీకు ఇంకో మెయిన్ టాస్క్ ఉంది. ఓకే ఇప్పుడు ఆపోజిట్ లో అక్కడ రోడ్ డౌన్ ఉంది. అవును రోడ్ అటు సైడ్ డౌన్ దిగడానికి లేదు. అక్కడ చూడండి అక్కడ లేడీస్ కూర్చొని ఉన్నారు, అక్కడ ఒక గుంజ పాతుంది, కర్ర పాతుంది. సో దానికి తగిలితే కార్ డ్యామేజ్ అవుతుంది. అవును పార్కింగ్ బేలో తీసేటప్పుడు ఇప్పుడు మనం రైట్ కి వెళ్ళాలి. అవును సో అప్పుడు ఎటు నుంచి తీయాలి మనం? కొంచెం లెఫ్ట్ కి వెళ్ళి కొంచెం లెఫ్ట్ కి కార్నర్ కి వెళ్ళేసి, మరి నేను 45 degrees అని చెప్పాను, అంతకన్నా ఎక్కువ తిప్పితే ఏమవుతుంది? ఈ సైడ్ దిగిపోతుంది. అసలు కరెక్ట్ గా 45 అంటే కరెక్ట్ గా మీ రైట్ హ్యాండ్ ని పైకి తీసుకొచ్చేయండి సరిపోతుంది. తీసుకొచ్చి అటు సైడ్ ఏమో లేడీస్ ఉన్నారు, ఇటు సైడ్ ఏమో రోడ్ కి డౌన్ ఉంది, కానీ అది ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది, ఒక 2 inches. ఇది దింపడం బెస్టా, లేడీస్ కి తగలడం బెస్టా? ఇది దింపడం బెస్ట్. సో మీ మిర్రర్ రోడ్డు అంచుకు రాకముందే కట్ కొట్టేసేయండి. ముందు లేడీస్ ఉన్నారు కాబట్టి చాలా స్మూత్ గా మీరు మీ దగ్గర ఉన్న మైనస్ ఇందాక దాకా స్పీడ్ పొందించారు, అది కాకుండా చాలా స్మూత్ గా మూవ్ చేయండి. ఓకే చేసేయండి. ఓకే కరెక్ట్గా స్టీరింగ్ కొంచెమే తిప్పారు, అర్థమవుతుంది. ఓకే మిర్రర్ రాకముందే కూడా స్టీరింగ్ కూడా కట్ చేశారు. స్లోగా తెచ్చుకోండి. ఓకే కరెక్ట్ స్ట్రైట్ వచ్చింది. ఓకే నేను కూడా ఎక్కేస్తాను, ఒక్క నిమిషం. ఓకే రైట్ వెళ్ళొచ్చు. కరెక్ట్గా స్ట్రైట్ చేశారు. అక్కడ మీరు నాకు తెలిసి ఫుల్ కట్ ఫస్ట్ చేసినట్లేరు, కొంచెం బ్యాలెన్స్ ఉంచినట్టున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్న భయం వేసి ఫుల్ కట్ చేసినట్టున్నారు కదా, బయట నుంచి గమనించాను. మీరు కొంచెం కరెక్ట్ ఫుల్ కట్ చేస్తుంటే ఇంకొంచెం బాగా వచ్చేది. అంటే ఇక్కడ ఒక వాళ్ళకి దగ్గర దాకా వెళ్ళిపోయి కట్ అయింది. అంటే ఇక్కడ నార్మల్ ఆబ్జెక్ట్స్ ఉంటే అనుకోవచ్చు, మీరు కరెక్ట్ గా రియల్ వరల్డ్ లో తీసుకొచ్చి వదిలారు కాబట్టి. అంటే మనం ఎక్కడో ఖాళీ ప్లేస్ లో గ్రౌండ్ లో కూర్చోబెట్టేసి ఖాళీ ప్లేస్ లో చాక్లెట్స్ తో గీతలు గీసి చేసేదానికంటే మీరు ఎక్కడైతే తిరుగుతారో అలాంటి ఏరియాస్ లోనే అదే ఏరియాస్ లో తీసుకొచ్చేస్తే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను దిగి చేపించడం వల్ల మీకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫస్ట్ పార్కింగ్ అప్పుడు నేను దిగాను, తర్వాత లాస్ట్ పార్కింగ్ అప్పుడు దిగాను.
బయటికి తీసేటప్పుడు కూడా నేను కార్లో లేకుండా మీరు దిగేశారు. అవును, రివర్స్ చేసేటప్పుడు కూడా కొంచెం క్లచ్ కంట్రోల్ బాగుంది అనిపించింది, కానీ ఈరోజు కొంచెం ఫాస్ట్ అయిపోతుంది, కొంచెం స్పీడ్ వెళ్తుంది. అలాగే క్లచ్ తెలియకుండా కొంచెం ఎక్కువ ఓపెన్ చేస్తాను. ఓకే, అలా కొంచెం నీడ చూసుకొని సైడ్ ఆపండి ఆటో దాటిన తర్వాత. ఓకే, స్ట్రైట్ పెట్టుకోండి, కొంచెం ముందుకు వెళ్ళండి అలాగే స్ట్రైట్గా. ఓకే, ఇక్కడ స్టాప్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఓకే, పార్కింగ్ గురించి. ఓకే, పార్కింగ్లో మనము 2 కార్స్ మధ్యలో పార్క్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పార్కింగ్ ప్లేస్ చూసుకొని అసలు మన కార్ ఎక్కడ పట్టిద్దా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఒక నిమిషం. ఇది కూడా ఓకే, ఆఫ్ చేసేది. ఓకే ఓకే, పార్కింగ్లో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని, అలాగే కొన్ని డౌట్స్ కూడా ఇంకేమైనా ఉంటే క్లారిఫై చేస్తాను. అలానే మెయిన్ పాయింట్స్ చెప్తాను. మనం ఈ 4 స్టెప్స్ యూజ్ చేసే ముందు ఏదైతే ఫస్ట్ స్టెప్ పార్కింగ్ క్లోజ్ వెళ్తున్నాం చూసారా, క్లోజ్ వెళ్ళగానే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది అసలు మన కార్ అక్కడ పట్టిద్దా లేదా, అంటే ప్రొవిజన్ ఉందా లేదా. ఒకవేళ అది చిన్న కార్కి పట్టే ప్లేసా, మారుతి 800 తీసుకెళ్ళి పెడదాం అంటే పట్టిద్ది, ఒక ఇన్నోవా పెడదాం అంటే పట్టదు అన్నట్టు ఉంటాయి ప్లేసెస్. మెజర్మెంట్ కరెక్ట్ గా ఉండాలి, అది చూసుకోవాలి. ఓకే, మన కార్ పట్టే స్పేసే అని కన్ఫర్మ్ అయిన తర్వాత కార్లో ఉన్న వాళ్ళందరినీ దింపేయాలి. ఓకే, లేదు అంటే మనం పార్క్ చేసినప్పుడు మీరు ఇందాక గమనించినట్లయితే చాలా తక్కువ స్పేస్ ఉంది. మీరంటే జాగ్రత్తగా డోర్ తీస్తారు, మీ కారు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా డోర్ తీస్తారు. కానీ వెనకాల పిల్లలు, లేడీస్, ఓల్డేజ్ వాళ్ళు, కారు తక్కువ అలవాటు ఉన్న వాళ్ళు కారు ఆపగానే మీరు తీసుకెళ్ళి పెట్టి డోర్ ఓపెన్ చేస్తారు. పక్కన కారు అతను వాళ్ళ ఓనరు అక్కడ సినిమా థియేటర్లో అతను సినిమాకి వెళ్ళిపోయారు, డ్రైవర్ చక్క పడుకున్నారు, సెకండ్ షో. వాళ్ళ ఓనర్ వస్తే అక్కడ నుంచి మూవీ అయిపోయిన తర్వాత ఒక 100 కిలోమీటర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అతను హ్యాపీగా పడుకున్నాడు, మీరు డోర్ తీసి హిట్ చేయగానే అతనికి కోపం వచ్చేస్తుంది. కారు మీది డ్యామేజ్ అవుతుంది, అతనిది డ్యామేజ్ అవుతుంది, కానీ మన మిస్టేక్ వల్ల, మనం చేసిన పొరపాటు వల్లే అక్కడ గొడవ అవుతుంది, డబ్బులు కట్టాల్సి వస్తుంది, రకరకాల అక్కడ సవాళ్ళు జరుగుతూ ఉంటాయి, మన వైపు నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. సో అందుకనే కారు స్పేస్ పట్టింది అనుకున్నప్పుడు కారులో అందరినీ దింపేసేయాలి. దింపేస్తే అక్కడ ఏముంటది, నీట్గా మనం ఒక్కళ్ళమే ఉంటాం, పార్కింగ్ చేస్తాం. సో కారు దిగిన వాళ్ళు ఎవరన్నా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెం ఇటు సైడ్కి పెట్టు, కొంచెం ఇటు సైడ్కి పెట్టని మనకు హెల్ప్ చేస్తారు, సజెస్ట్ చేస్తారు, ఇటు గ్యాప్ ఎక్కువ ఉంది, గైడెన్స్ ఇస్తారు. అదే కాక మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటి అంటే హెల్ప్ చేయడమే కాకుండా మన కరెక్ట్ పార్కింగ్కి కరెక్ట్గా సజెస్ట్ చేయడమే కాకుండా ఇంకొంచెం రాని చెప్తారు, ఇవన్నీ మనకి గైడ్ లైన్స్ ఇస్తారు. తర్వాత మనం 2 కార్స్ మధ్యలో పెట్టేటప్పుడు అందరినీ దింపేసాం ఆల్రెడీ, మీరు ఒక్కళ్ళే ఉంటారు. మీ డోర్ రావడం కోసం ఇప్పుడు చూడండి, 2 కార్స్ మధ్యలో రైట్ సైడ్ ఎక్కువ గ్యాప్ పెట్టాలా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ గ్యాప్ పెట్టాలా? 2 కార్స్ మధ్యలో పెట్టినప్పుడు నేను దిగే వైపు రైట్ సైడ్ ఎక్కువ గ్యాప్ పెట్టుకోవాలి. కార్ పెట్టేశారు, 2 రైట్ సైడ్ ఎక్కువ గ్యాప్ పెట్టుకుంటే రైట్ సైడ్ మీ డోర్ ఈజీగా తీసుకొని దిగేస్తారు, ఎవరు లేరు కాబట్టి. కానీ లెఫ్ట్ సైడ్ ఒక కార్ ఉంది, అతని డోర్ రావాలిగా, అతని డ్రైవర్ డోర్ మీ సైడ్ ఉంటుంది, మీ కార్ సైడ్, అతని డోర్ రాదు. సో రెండింటికి మిడిల్లో పెట్టుకోవాలి. ఎంత ప్లేస్ ఉన్నా, సపోజ్ మన కార్ పెట్టాక 2 feet ఉంటే అటుకు 1 feet ఇటుకు 1 feet వదలాలి. అదే మనం పార్కింగ్ కార్ల మధ్యలో కాదు, మనకు గోడ పక్కన లెఫ్ట్ సైడ్ పార్క్ చేస్తున్నాం, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పెట్టేయచ్చు. మనం ఒక్కల మీద దిగాల్సింది. లేదా ఎవరన్నా ఎక్కాలనుకున్నా మనం కార్ తీసేదాకా వాళ్ళు వెయిట్ చేస్తారు, మనం కార్ మూమెంట్ వచ్చిన తర్వాత గోడ క్రాస్ చేసేస్తూ వచ్చేస్తాం. అలానే ఒక పార్కింగ్ షెడ్ అంటే మన పర్సనల్ స్పేస్. మన పర్సనల్ స్పేస్ అప్పుడు ఏం చేస్తాం, మనము వీలైనంత లెఫ్ట్ కి పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మన పర్సనల్ స్పేస్ ఎంత కుదిరితే అంత లెఫ్ట్ సైడ్ కి పార్క్ చేసేసుకోవచ్చు. మనం కారు షెడ్ లో పెట్టేసి తర్వాత ఒక 2 days 3 days తీగిపోయినా ఒకసారి వచ్చి స్టార్ట్ చేసి వెళ్దాం అనుకున్నా గానీ మన డ్రైవర్ డోర్ ఒకటే తీస్తాం, స్టార్ట్ చేసుకుంటాం, ఒక 5 minutes స్టార్ట్ చేసేస్తాం, లోపల ఏదైనా క్లీన్ చేసుకుంటే క్లీన్ చేస్తాం, మళ్ళీ డోర్ వేసి వెళ్ళిపోతాం. డిక్కీ ఏదైనా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, అటు నుంచి వెళ్ళేసి
అలా 2 కార్స్ మధ్యలో పెట్టాలంటే అలా చేయాలి. ఓకే. మనం నిన్న చేసిన రివర్స్ పార్కింగ్ ఏమో వైడ్ ప్లేసెస్ లో చేయొచ్చు, దాంతో కూడా పార్కింగ్ చేయొచ్చు, కొంచెం ప్లేసెస్ ఎక్కువ ఉండాలి. ఇది సెన్సార్ కూడా వస్తుంది కాబట్టి అది వస్తుంది. అదే తక్కువ స్పేస్ ఉన్నప్పుడైతే మనం ఈ రివర్స్ ప్యారలల్ పార్కింగ్ ఆపోజిట్ వెళ్ళి వెనక్కి వచ్చేది చేయాలి. ఆపోజిట్ వెళ్ళి వెనక్కి వచ్చేది చేయాలి. 4 స్టెప్స్ ఇంకొకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మనం లెఫ్ట్ కి పార్కింగ్ చేయాలంటే ఆ లెఫ్ట్ స్పేస్ కి ఫస్ట్ దగ్గరికి వెళ్ళాలి, క్లోజ్ ఉండాలి. ఓకే. కరెక్ట్ గా ఆ పాయింట్స్ చూసుకొని లైన్ 1 లైన్ 2 చూసుకొని ఆ లైన్ 1 ఏదైతే ఉందో దానికి మనం లైన్ 2 కి అంటే దాటేసాక అంటే పార్కింగ్ ముందు సగం కారు ముందుకే ముందుకు తీసుకెళ్ళిపోవాలి. లైన్ 2 దగ్గరికి ఏంటంటే మన షోల్డర్ అనేది కొంచెం క్రాస్ అయ్యి కొంచెం ముందుకి, కొంచెం అంటే కొంచెం. అదే ఒక ఇన్నోవా కార్ అనుకోండి, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. లెంత్ బట్టి ముందుకి వీల్ బేస్ అంటే టైర్ కి మధ్యలో పెద్ద గ్యాప్, పెద్ద కార్లు ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత ఇప్పుడు మనం లెఫ్ట్ లో పార్క్ చేస్తున్నాం కాబట్టి రైట్ లో చూసుకోవాలి. ఒకవేళ రైట్ అయితే లెఫ్ట్ లో చూసుకోవాలి. అంతే. చూసుకొని ఓకే మన కారు ఫ్రంట్ ఎంత ఉంది, సరిపోతుందా లేదా మొత్తం చెక్ చేసుకొని ఈ మిర్రర్లో బ్యాక్ అంతా ఫుల్ మొత్తం చెక్ చేసుకొని క్లియరెన్స్ చూసుకొని అప్పుడు లెఫ్ట్లో పార్క్ చేయాలంటే రైట్కి ఫుల్ కట్ కొట్టేసి స్లోగా యాక్సలరేషన్ ఇచ్చుకొని చాలా స్లో మూమెంట్తో ముందుకెళ్ళి చెక్ చేసుకొని మళ్ళీ మన మిర్రర్లో కరెక్ట్గా పాయింట్ లైన్ 2 కన్వర్ట్ చూసుకొని మళ్ళీ క్లియరెన్స్ చూసుకొని మళ్ళీ ఫుల్ కట్ లెఫ్ట్ కొట్టేసి చాలా చిన్నగా స్మూత్ గా. ఇది మొత్తం అంతా స్లో మూమెంట్. పార్కింగ్ అంటే స్లో మూమెంట్, క్లచ్ మీద మొత్తం స్లో మూమెంట్. మీరు చేసిన 4th పార్కింగ్ అయితే చాలా బాగా చేశారు, అక్కడ బాగా వచ్చింది. కొంచెం బయటికి తీసినప్పుడే స్టీరింగ్ కొంచెం తిప్పలేదు, చిన్న మిస్టేక్స్ కామను. ఫస్ట్ది బాగా చేశారు, మిడిల్ కొంచెం చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. 4th అయితే చాలా బాగా చేశారు. 4th అయితే చాలా సూపర్ ఉంది. ఓకే, వెళ్ళిపోండి, స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. పార్కింగ్ అని కూడా ఏంటంటే రివర్స్ లాగే, రివర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రివర్స్ చేసేటప్పుడు మనం నిన్న చెప్పుకున్నాం చాలా స్లోగా డ్రైవ్ చేయాలి అని. కొంచెం స్పీడ్ మూమెంట్ వచ్చింది, ఆ స్పీడ్ మూమెంట్ వస్తే 2 కార్ల మధ్యలో కొంచెం ఇబ్బంది పడతారు. సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుంది. ఒక్కన అది కనిపించగానే మిర్రర్లో సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుంది. అదే మీరు ఎంత స్లోగా వెళ్ళినా నో ప్రాబ్లం. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీరు కూడా పార్కింగ్ ట్రై చేయండి. పార్కింగ్ అనేది ఎట్ ఎ టైం వచ్చేది కాదు, మోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చింది. కొంచెం ఓపెన్ ప్లేసెస్లో పార్కింగ్ ప్రాక్టీస్ చేసుకోండి, తర్వాత కొంచెం నేరో రోడ్స్లో పార్కింగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.